హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. సో ఈ వీడియోలో అయితే నేను ఫిజిక్స్ షీట్ కోర్స్ అయితే చెప్పబోతున్నాను. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ 2025 పేపర్ తీసుకొని అందులో మీకు చీట్ కోర్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది గ్యారంటీగా తెలిసిపోతుంది. ఓకే, ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తాను. ఓకే, దానికన్నా ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. నేనైతే 1K లైక్ టార్గెట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. సో దానికన్నా ముందు ఏంటంటే చాలా మంది అడిగారు మ్యాథ్స్ లో కూడా చీట్ కోర్స్ చేయండి అక్క అని చెప్పేసి. నేను ఆల్రెడీ చేశాను, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ప్రీవియస్ మ్యాథ్స్ పేపర్ లో ఎలా వర్క్ అవుతుంది చీట్ కోర్స్ అనేది చేశాను. అలానే చీట్ కోర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ వీడియో కూడా చేశాను. అవి కూడా చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలానే నా ఛానల్లో అయితే ఎంసెట్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పటి నుంచో. అంటే వితౌట్ ప్రిపరేషన్ ఎంసెట్ ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అవన్నీ సిరీస్ మొత్తం కూడా నేను వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో నా ఛానల్కి అయితే వెళ్ళిపోయి అన్ని వీడియోస్ కూడా చూసేయండి. అలానే నేనైతే లైవ్లో చీట్ కోర్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చెప్పి ప్రీవియస్ పేపర్ అయితే నేను తీసుకొని అందులో చీట్ కోర్స్ అనేవి చేస్తున్నాను. చాలా మంది లైవ్ కి అయితే అటెండ్ అయ్యారు, చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతవరకు ఆ లైవ్ ఎవరైనా చూడకపోతే ఆ లైవ్ కూడా చూసేయండి, ఎందుకంటే చీట్ కోర్స్ అనేవి నేను అక్కడ ప్రాక్టికల్ గా చూపించాను. ఓకే, సో ఈ ఫిజిక్స్ చీట్ కోర్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీకు ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. దీంతో మనం చీట్ కోర్స్ అనేవి ఎలా వర్క్ చేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు క్వశ్చన్స్ తో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, డైరెక్ట్ గా ఆప్షన్స్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఆప్షన్స్ లో చూస్తే మీకు ఆప్షన్స్ అర్థం కాలేదు, అలాంటప్పుడు మీరు క్వశ్చన్ కి వెళ్ళండి. ఓకే, క్వశ్చన్ లో మీరు కొంచెం చదివి ఏదైనా లాజిక్ కానీ కనపడితే అలాంటి టైంలో మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ మూమెంటం ఉంది, ఇక్కడ మూమెంటం ఉంది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, ఈ 2 ఆప్షన్స్ లోనే కరెక్ట్ ఆప్షన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సో నేను గెస్ చేసిన 2 ఆప్షన్స్ లోనే కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కాబట్టి నా గెస్ అయితే రైట్ అయింది. ఓకే, మీ గెస్ కూడా రైట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలానే ఎంసెట్ లో యూజ్ చేయండి ట్రిక్స్ అనేవి. ఓకే, సో ఈ 2లో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయాలంటే మీ చాయిస్ అది. అంటే మీరు ఏదో ఒకటి పెట్టుకుంటారంటే పెట్టుకోండి, లేదంటే మీరు క్వశ్చన్కి వెళ్ళండి. క్వశ్చన్ మీకు బాగా అర్థమైతే ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఏముంది, ఇది పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ నాట్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అనేది అయితే ఇచ్చారు. ఓకే, దానికి సింపుల్ గా లీనియర్ మూమెంటం ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మీరు జనరల్ గా బేసిక్స్ నాలెడ్జ్ అనమాట. సో మీరు క్లాస్ గాని వినుంటే దీనికైతే మీరు గ్యారంటీగా ఆన్సర్ అయితే పెట్టేసి ఉంటారు. సో మీరు ఒకవేళ క్లాస్ వినలేదంటే ఈ చీట్ కోర్స్ యూజ్ చేయండి. నేను యూజ్ చేశాను కదా, ఈ 2 ఆప్షన్స్ లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా గెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చీట్ కోర్స్ యూజ్ చేసేదానికే లేదు, డైరెక్ట్ గా 1, 2, 3, 4 ఇలా ఇచ్చేసారు. అప్పుడు నేనేం చేయమని చెప్పాను, క్వశ్చన్కి వెళ్ళండి. క్వశ్చన్లో ఏమన్నా లాజిక్ దొరుకుతుందేమో అని చూడండి. ఓకే, లాజిక్ అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, అలా చూసుకోండి. ఓకే, అంటే 5 2s are 10 అంటే 2 అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, అలా యూజ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ మీకు 5 ఉంది, అలాంటి టైంలో ఏం యూజ్ చేస్తారు, 5 + 5 10 అంటే చిన్న లాజిక్ అనమాట. అంటే మీ ఐడియాకి ఏమనిపిస్తుంది అనేది సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఇక్కడున్న లాజిక్ కి అంటే ఇది లాజిక్ కూడా కాదండి, మీ గెస్ అనమాట. అది కూడా నేను ఇక్కడ ఊరికే 5 2s are 10 అవుతుందేమో, సో 2 ఊరికే కరెక్ట్ ఆప్షన్ పెడదాము అని చెప్పేసి నేను ఈ ఆప్షన్ టిక్ చేసా అనుకుందాం. సో అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా గెస్ చేసుకోండి. ఓకే, 5 2s are 10, లేదంటే ఇక్కడ ఏదో ఒక నంబర్స్ అయితే ఉంటాయి కదా. సో మల్టిపుల్ కాకుండా డిఫరెంట్ వేస్ లో ఆలోచించండి. ఓకే, అప్పుడు మీకు ఆప్షన్స్ అయితే కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఏంటంటే ది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా ఆప్షన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే చూడండి, ఈ 3 ఆప్షన్స్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, అంటే tan ఇన్వర్స్ అలానే అంటే బైలో ఉన్నాయి. అలాంటి టైంలో మీరేం చేయాలి, సింపుల్ గా ఫస్ట్ ఆప్షన్ ని రిమూవ్ చేసేయండి. ఓకే, మిగిలిన 3 ఆప్షన్స్ లోనే కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూసారు కదా, కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ రిమైనింగ్ 3 ఆప్షన్స్ లో మీరు కరెక్ట్ ఆప్షన్ ఎలా గెస్ చేస్తారంటే, ఇక్కడ చూస్తే 8 4 అనేది కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, 5 అనేది అసలు సిమిలర్ గానే లేదు. ఓకే, 8లో హాఫ్ ఎంత, 4.
సో 8కి 4కి కొంచెం సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కొంచెం సిమిలర్గా డిఎన్ఏ లాగా ఏదో ఒకటి అనుకోండి. సో కొంచెం సిమిలర్గా అయితే ఉన్నాయి కదా 8 4 అనేది, కాబట్టి 5 అయితే రిమూవ్ చేసేద్దాం, అంటే 4th ఆప్షన్ని. సో ఈ రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే కూడా కరెక్ట్ అయింది కూడా. సో నా గెస్ అయితే కరెక్ట్ అయింది, మీ గెస్ ఎలా ఉందో చూసుకోండి మీరు ఎగ్జామ్లో. నెక్స్ట్ నేనేమంటానంటే ఈ 2 ఆప్షన్స్లో కూడా మీరు కరెక్ట్ ఆప్షన్ అనేది గెస్ చేసుకోవాలి అంటే నేను హయ్యర్ దానికి వెళ్ళమని చెప్తాను. ఓకే, అంటే ఇక్కడ 4 ఉంది 8 ఉంది, హైయెస్ట్ వాల్యూ ఏంటి 8 కాబట్టి హైయెస్ట్ వాల్యూకి వెళ్ళండి. ఓకే, ఈ విధంగా గెస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, ఆప్షన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే న్యూమరేటర్లో ఏ ఉంది కాబట్టి ఈ 2 మనకు సిమిలర్గా ఉన్నాయి ఆప్షన్స్ అనేవి. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఉంది, ఇది కూడా సిమిలరే, ఇది ఓవరాల్గా ఆడ్గా ఉంది కాబట్టి ఆడ్గా ఉండేదాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోండి. సో రిమైనింగ్ 3లోనే మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. ఈ రిమైనింగ్ 3లో మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసుకోవాలి అంటే ఎలా అనేసి చాలా మంది అడుగుతారు కదా, చూద్దాం. సో ఈ రిమైనింగ్ 3లో చూస్తే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కదా, a/4 a/b అనేసి. అదే a²/b అనేది కొంచెం అసలు సిమిలర్గానే లేదు ఈ రెండింటితో పోలిస్తే, కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేసుకుందాం. నెక్స్ట్ a/4 a/b ఈ రెండిట్లో మీరు కరెక్ట్ ఆప్షన్ అనేది మీరు ఓన్గా గెస్ చేసుకుంటారా లేకుంటే క్వశ్చన్ అర్థమైపోయి అలా గెస్ చేసుకుంటారా అనేది యువర్ చాయిస్. నేనేం చెప్తానంటే ఇక్కడ ఆడ్గా ఉంది కదా, ఆడ్ 1 తీసుకోండి. ఆడ్లో మీకు డినామినేటర్లో ఏముంది 4 ఉంది, సేమ్ అదే 4 ఇక్కడ అంటే మనం రిమూవ్ చేసి రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ఆప్షన్స్లో డినామినేటర్లో 4 ఎక్కడ ఉందని చెప్పేసి దాన్ని టిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆ ఆప్షనే కరెక్ట్ అయింది కూడా. ఓకే, నా గెస్ అయితే కరెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే, మై గెస్ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది ఎలాంటి అవసరం లేదు, డైరెక్ట్గా చూసేయండి. మీరు కానీ నేను చెప్పిన చీట్ కోడ్స్ వీడియో చూసుంటే హైయెస్ట్ వాల్యూకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే, నేను లైవ్ వీడియోలో అయితే అది పనిగా చెప్పుంటాను, హైయెస్ట్ వాల్యూకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే, హైయెస్ట్ వాల్యూ నేను చెప్పాను కాబట్టి ఆ చీట్ కోడ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, అదే కూడా కరెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా సిమిలర్గా ఉన్నాయి, 30 30 60 60 √3 √3 √3 √3 అని. సో అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. దీంతో మీరు ఎలా గెస్ చేసుకోవాలంటే క్వశ్చన్ చూడండి. ఓకే, క్వశ్చన్ చూసాక ఏదో ఒక లాజిక్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ 30 అయితే ఉంది కాబట్టి మీకు 30లోనే ఆన్సర్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకే, 30 30 వీటిల్లోనే మీకు ఆన్సర్ అయితే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు 30లో ఆన్సర్ ఉండొచ్చు అంటే రిమైనింగ్ మీకు ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే మిగిలాయి అనమాట. సో ఈ 2 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆప్షన్ ఎలా గెస్ చేసుకోవాలంటే ఇక్కడ 30 ఇచ్చారు, మళ్ళీ 30 న్యూటన్ అనేది రాదు కదా, వాళ్ళు ఏమన్నారు వెయిట్ W అండ్ టెన్షన్ ఇన్ ద వైర్ అన్నారు. సో సపోజ్ ఇక్కడ వెయిట్ అనేది డబల్ అవ్వచ్చేమో, డబల్ అయితే 60 అని కదా. ఈ విధంగా ఆలోచించండి, అంటే కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా చూసుకోండి. ఓకే, అంటే మీకు క్వశ్చన్స్ ఈ విధంగా అసలు చీట్ కోడ్స్ యూజ్ చేయలేకపోతున్నాం అక్క అని చెప్పేసి చాలా మంది అంటారు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే క్వశ్చన్స్లోనే మీకు లాజిక్ అనేది ఉంటుంది. ఈ లాజిక్ ఏంటంటే కొంచెం మీరు ట్రిక్కీగా ఆలోచించాలన్నమాట. ఇక్కడ చూస్తే మీకు 30n అనేది అయితే ఇచ్చారు. అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 30n ఉండాలని చెప్పేసి ఈ ఆప్షన్ టిక్ చేస్తారు. అలా చూసుకోకండి. ఓకే, ఫస్ట్లో మీకు 30 అని ఉంది కాబట్టి 30. ఓకే, ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 2లో కూడా కరెక్ట్ ఆప్షన్ గెస్ చేయాలి అంటే ఒకవేళ 30 అనేది డబల్ అవ్వచ్చేమో అలా థింక్ చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2. సో ఇక్కడ కూడా నా గెస్ అయితే కరెక్ట్ అయింది, చీట్ కోడ్ అయితే 100% వర్క్ అయింది. ఇక్కడ ఏమన్నా నేను కాన్సెప్ట్ నేర్చుకున్నానా చెప్పండి, నేనేమన్నా నేర్చుకున్నానా అంటే ఎంసెట్కి నేనేమన్నా గంటలు ప్రిపేర్ అయ్యానా, లేదు కదా, చీట్ కోడ్సే యూజ్ చేస్తున్నా, అవే మీకు కూడా చెప్తున్నా. ఓకే, లాస్ట్ మినిట్లో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు. చూడండి ఇక్కడ చూస్తే చాలా మంది ఏం చేస్తారంటే హైయెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతారు, అలా వద్దు. ఓకే, అంటే సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు హైయెస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే,
సో ఇక్కడ కూడా మీకు ఆన్సర్ అనేది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు నేనేం చెప్పాను, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసాక ఏదో ఒక లాజిక్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ మీకు చూస్తే క్వశ్చన్ 10 అనేది వాళ్ళే ఇచ్చేసారు, 10 seconds అని చెప్పేసి. ఇంకేముంది, 10 ఆప్షనే కరెక్ట్ చేసుకోండి. ఓకే, చాలా మంది ఏం చేశారంటే ఇక్కడ 10 ఉంది, 200 ఉంది కాబట్టి 10 20 ఛాన్స్ ఉందని చెప్పేసి 20 సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అది కొన్ని సమ్ టైమ్స్ అలా కూడా మిస్టేక్స్ అవ్వచ్చు. మీరు కరెక్ట్గా గెస్ చేస్తే ఓకే, ఎంసెట్ అనేది ఏంటంటే కరెక్ట్ గెస్. ఓకే, మీ ప్రాబబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటే మీకు మార్క్స్ అనేవి అయితే ఎక్కువగా వస్తాయి. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఛాన్స్ ఏంటి, ఇక్కడ వాళ్ళే క్వశ్చన్స్లో ఈ లాజిక్ అనేది యూజ్ చేయండి. ఓకే, వాళ్ళే క్వశ్చన్లో 10 అని అంత క్లియర్గా ఇచ్చినప్పుడు మనం 10 ఉండే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కదా. ఓకే, ఆ విధంగా కూడా యూజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మీకు ఎలాంటి క్వశ్చన్కి సంబంధం లేదు. ఓకే, ఆ క్వశ్చన్ ఏందో కూడా నాకు తెలీదు. ఓకే, ఇలాంటి టైంలో మీకు ఫిజిక్స్లో ఏంటంటే ఇదేనండి, మీకు 0 వచ్చిందా, 0 ఆప్షనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్లో మీకు 0 అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అన్నా ఉంది, ఒక 0 వచ్చిందా, 0 అనే మీకు కరెక్ట్ ఆప్షన్. వాళ్ళు కూడా ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి, 0.5 అనేసి. అంటే ఈ విధంగా అంటే 0నా 0.5 అనేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తారనమాట. ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరేం సెలెక్ట్ చేసుకోవాలి, 0 అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇది బ్లైండ్ గా పెట్టేయచ్చు మీరు 0 అనేసి. ఓకే, ఎప్పుడు మిగిలిన ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు 0.5 ఎందుకు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి. వాళ్ళు ఏమని చెప్పారు, సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే L/√12, L/12, L/12, 12 L అనేది అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీరు ఆప్షన్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అన్ని L/12 రూట్స్ ఇవే ఉన్నాయి, ఇక్కడ కూడా మేము చీట్ కోడ్స్ ఎలా యూజ్ చేయాలి మేడం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో మీరేం యూజ్ చేస్తారంటే ఓకే, ఇక్కడ అంటే క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, క్వశ్చన్ మీకు అర్థమైంది, హ్యాపీగా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు అలాంటి టైంలో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ L అబౌట్ అండ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అంటే యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ అన్నారు. ఇక్కడ చూస్తే కామన్ గా రూట్ అనేది ఉంది. సో అలాంటి టైంలో మీరేం యూజ్ చేస్తారు, రూట్ లోనే ఆన్సర్ ఉందేమో అని గెస్ చేసుకోండి. ఓకే, అలా సో అయితే ఇక్కడ ఏంటి, ఏ ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా, సెకండ్ 4th ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేసేయండి. ఓకే, ఇలా ఎలిమినేట్ చేశాక ఈ అంటే మీరు రిమైనింగ్ ఆప్షన్స్ ఇంకెన్ని ఉన్నాయి, 1, 3. ఓకే, ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి టైంలో మీకు ఏదనిపిస్తే అది గెస్ చేసి పెట్టండి. లేదు నాకు కరెక్ట్ ఆప్షన్ కావాలి అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఎలా పెడతారంటే ఇక్కడ మీకు √12 ఇలా ఉంది కాబట్టి ఆల్వేస్ మీకు యాక్సిస్ అలా ఇచ్చినప్పుడు బైలోనే ఉంటుంది. ఓకే, అంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ ఇలా ఇచ్చినప్పుడు మీకు క్వశ్చన్ అనేది డివైడెడ్ బైలోనే ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మన గెస్ అనేది కరెక్ట్ అయిపోయింది. అంటే నాకు క్వశ్చన్ తెలియదు, ఏం తెలియదు, కానీ ఆప్షన్స్ అయితే టిక్ చేశాను. అలా రూట్ కామన్ గా ఉంది కాబట్టి ఆ 2 ఆప్షన్స్ లోనే ఉండొచ్చు అని గెస్ చేశాను. నెక్స్ట్ ఏంటి, పర్పెండిక్యులర్ యాక్సిస్ ఇలాంటి సిమిలర్ కీవర్డ్స్ కనిపించినప్పుడు రూట్ అంటే డివైడెడ్ బై వస్తుందని చెప్పేసి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను అనమాట. ఇంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. సో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని కూడా అవుతాయో అవ్వవో తెలియదు కదా. సో ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అయితే అవసరం లేదు, ఆప్షన్స్ అయితే చూడండి. ఓకే, మీకు చీట్ కోర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకా మీ మైండ్ అనేది చీట్ కోర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ చూస్తే హైయెస్ట్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకున్నా నేనైతే. సో హైయెస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయింది. ఓకే, సో మీరు ఎక్కువగా హైయెస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇంకోటి, మీరు సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇలా ఉన్నాయి సిమిలర్ ఆప్షన్స్, వీటిలో హైయెస్ట్ దానికి వెళ్ళకండి. ఓకే, లోయెస్ట్ దానికైతే వెళ్ళండి. అంటే -6 అలాంటి వాటికైతే వెళ్ళండి. ఓకే, నేను హైయెస్ట్ వాల్యూ చెప్పేసి ఇలాంటి సిమిలర్ ఆప్షన్స్లో కూడా వెళ్ళొద్దు. ఓకే, ఓన్లీ ఇలాంటి టైంలో మాత్రమే హైయెస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మీకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, ఆప్షన్స్ చూసి మనం పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే
సో ఇక్కడ క్లియర్గా గమనించండి, ఇక్కడ నాకు అర్థం కాలేదు అనేది అంటూ ఏమీ లేదు. చూడండి, π/2 ఉంది, π/2 ఉంది. సో 2 అండ్ 4 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కదా. అంటే ఇక్కడ అంటే మీకు కరెక్ట్ ఆప్షన్ తెలుస్తుంది. నార్మల్గా అయితే π/2 ఉంది కాబట్టి చీట్ కోడ్స్ అప్లై చేస్తున్నా నేను. సో ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్లో మీరు ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ అనేది ఎలా గెస్ చేసుకుంటారు అంటే, ఓకే ఇక్కడ చూస్తే అంటే మనం ఎలిమినేట్ చేసుకున్నాం కదా, ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ బై అనేది అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తాము అంటే 3ని రిమూవ్ చేసేసి π/2గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, అంటే ఏంటి మీకు అర్థమైందా? ఓకే చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి, సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దేనికి వెళ్తాము అంటే ఇక్కడ అన్నీ చూసుకుంటే సింగిల్గా ఉంది, అంటే π/3 π/2 అలా ఉంది. 3 అనేది లేదు సెకండ్ ఆప్షన్కి, కాబట్టి ఇక్కడ మనం రిమూవ్ చేసిన ఈ ఆప్షన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ సింగిల్గా π/2 ఉంది, దానికి ముందు ఎలాంటి వాల్యూతో మనం మల్టిపుల్ చేయలేదు. అలాంటప్పుడు మనకు ఆప్షన్ 2 అనేది ఈజీగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే 90% అయితే ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? అర్థం కాలేదు నాకు. ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ π/2 ఉంది, π/2 ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2లో ఎగ్జాక్ట్లీగా నాకు ఒకే ఆన్సర్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక సింగిల్ వాల్యూ ఉంది, ఈ విధంగా 3 అనేది మల్టిపుల్లో అలా లేదు కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది అంతా అవసరం లేదు, ఇదే చూడండి. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే సీక్వెన్స్ గమనించాలి. ఓకే, సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ ఉంది, తర్వాత సింగిల్గా ఉంది. ఓకే, అంటే రూట్ యాడ్ అయింది, తర్వాత 2 యాడ్ అయింది, తర్వాత 4 యాడ్ అయింది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలంటే ఇది ఆడ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుందాం. సో రిమైనింగ్ 2, 3, 4 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మీకు కరెక్ట్ ఆప్షన్ కావాలి అంటే ఇలాంటి సీక్వెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు సో ఇలా కరెక్ట్ ఆప్షన్ అనేది ఒక దగ్గర ఇచ్చేస్తారు, దానికి రిలేటెడ్గా ఈ విధంగా సీక్వెన్స్ అనేది ఇస్తారనమాట. అంటే 2 యాడ్ అవుతూ ఉంది కానీ కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైనల్గా లార్జెస్ట్ వాల్యూలోనే ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా సీక్వెన్స్ ఇచ్చారా అంటే మీరు లార్జెస్ట్ వాల్యూ అనేది ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, లార్జెస్ట్ వాల్యూ అనేది ఈజీగా పెట్టేయచ్చు, ఈ విధంగా సీక్వెన్స్ కంపల్సరీ ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు లార్జెస్ట్ వాల్యూకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే కరెక్ట్ అయింది కదా. లార్జెస్ట్ వాల్యూ అంటే లార్జెస్ట్ వాల్యూ ఆల్మోస్ట్ 99% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని నమ్మండి, లార్జెస్ట్ వాల్యూ కరెక్ట్ అవుతుంది అనేసి. ఓకే, సో ఈ విధంగా పవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి 2, 2, 5, 5 ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళాక అక్కడ ఏమన్నా సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేసి చూస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 250, 200 అలా ఉంది, ఇది దేనికి దగ్గరలో ఉంది? 5 టేబుల్కి దగ్గరలో ఉంది. ఓకే, 5 టేబుల్కి దగ్గరలో ఉంది అంటే 200 5 టేబుల్లో పోతుంది, 250 5 టేబుల్లో పోతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ 2లోనే ఉంటుంది. ఈ 2లో మీరు కరెక్ట్ ఆప్షన్ ఎలా గెస్ చేస్తారు నేను అక్కడ చెప్పాను. ఇక్కడ చూడండి 10⁸, 10⁻⁻8 ఈ విధంగా ఉన్నప్పుడు మీరు లోయెస్ట్ వాల్యూకే ఎంచుకోండి అని చెప్పాను. ఇందాక చెప్పా కదా, -6 +6 ఇలా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ టిక్ చేసుకోండి, ఇది టిక్ చేసుకోవద్దు అని చెప్పా కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా అదే అప్లై చేయండి. ఓకే, ఈజీ అండి. చీట్ కోడ్స్ మీరు ఎలా యూజ్ చేశారంటే ఏదో బట్టి పట్టేసి అది నేర్చేసుకుని అది అప్లై చేయకండి, ఒక ట్రిక్గా యూజ్ చేయండి. ఓకే, ఇలా క్వశ్చన్ బేస్ చేసి కూడా మీరు చీట్ కోడ్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా మంది ఈక్వేషన్ బేస్ పైన అడుగుతున్నారు కాబట్టి అదొకసారి చూద్దాం. ఇలా ఒమేగా ఉన్నప్పుడు ఏంటంటే చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒమేగా ఉందని అంటే హైయెస్ట్ వాల్యూ 4 కాబట్టి 4 పెట్టేస్తారనమాట. ఓకే, అలా యూజ్ చేయొద్దు.
ఓకే, ఇలాంటి వాటికి మనం చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ట్రిక్కే లేదు అసలు. అంటే ఇక్కడ క్వశ్చన్ బేస్ పైన చూసినా కానీ 2, 4 ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, 2, 4 ఈ 2 ఆప్షన్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, దీనికి మీరు క్వశ్చన్ అనేది ఫుల్గా క్లారిటీగా తెలుసుంటేనే పెట్టండి. లేదంటే ఇంకా లాస్ట్లో మీరు ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, అనాలిసిస్ చేసి ఏబిసిడి ఆప్షన్లో ఏదో ఒకటి టిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈక్వేషన్ ఆప్షన్స్ చూస్తున్నాను, చూద్దాం ఉన్నాయో లేవో అనేసి. ఇలాంటి ఆప్షన్ కూడా చూడండి. ఇక్కడ ఏంటి, ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి. ఏది పెట్టాలి మేడం అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, √2 తీసుకుంటే మీకు న్యూమరేటర్ లో √2 ఉందా లేదు. ఇక్కడ √3 తీసుకుంటే న్యూమరేటర్ లో √3 ఉంది. అలాంటి టైంలో మీకు ఈ 2 ఆప్షన్స్ లో కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2లో మీరు ఏది పెట్టుకుంటారా అనేది యువర్ చాయిస్. లేదంటే క్వశ్చన్ బేస్ పైన ఏమన్నా క్లూ దొరికితే దాని మీద మీరు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్ అనేది. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ బేస్ పైన ఏమీ లేవు. ఓకే, చూద్దాం. రేషియో. ఓకే, రేషియో క్వశ్చన్ అయితే వచ్చేసింది. చాలా మంది లైవ్ లో అయితే రేషియో క్వశ్చన్ అడిగారు. సో మీకోసం రేషియో క్వశ్చన్ అయితే చెప్తున్నా. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అనేది ఎలాంటి క్వశ్చన్ అయితే అసలు పట్టించుకోకండి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏవి సిమిలర్ గా ఉన్నాయి, చాలా మంది ఫస్ట్, థర్డ్ సిమిలర్ గా ఉన్నాయి. ఎందుకంటే 1 అని చెప్పేసి ఈ ఆప్షన్ టిక్ చేసుకుంటారు, అంతే కదా. లేదంటే 2, 3 ఈ 2 ఆప్షన్స్ టిక్ చేసుకుంటారు. ఎందుకు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందని చెప్పేసి. లేదంటే ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ లో టిక్ చేసుకుంటారు. ఈ విధంగా మీకు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా, రైట్. అంటే రేషియోస్ లో ఈ విధంగా ఉన్నప్పుడు ఏ ఆప్షన్ పెట్టాలరా బాబు అని చెప్పేసి చాలా మంది టెన్షన్ అవుతూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు. నేను చెప్పేది ఎప్పుడు కూడా హైయెస్ట్ వాల్యూకి వెళ్ళిపోండి. ఓకే మేడం, మీకంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉంది, అన్ని ఎంసెట్ ఎగ్జామ్లు రేషియోస్కి అలా హైయెస్ట్ వాల్యూ రాదు కదా మేడం అని కూడా చాలా మంది అంటారు. అలా ఏం లేదు, రేషియోస్కి మోస్ట్లీ హైయెస్ట్ వాల్యూనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, లేదు మీరు ఇక్కడ క్వశ్చన్ బేస్ పైన వెళ్ళిపోండి. అంటే మీకు ఆప్షన్ అర్థం కాలేదు, సో క్వశ్చన్ బేస్ పైన వెళ్ళిపోండి. అంటే 0.5 ఉంది. 0.5 అనేది మీకు 3కి కొంచెం క్లోజ్గా ఉంటుంది కదా 0.5 అనేది. ఆ విధంగా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆప్షన్ అనేది టిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అంటే ఈక్వేషన్ బేస్ పైన అడిగారు, అది చూద్దామని చెప్పేసి అంతే. ఇక్కడ చూడండి, ఆడ్ గా ఉండేది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఎప్పుడు సమ్ టైమ్స్ మాత్రమే. ఓకే, ఆడ్ గా ఉండేది కరెక్ట్ అయింది. ఇక్కడ చాలా మంది ఈ 3లోనే ఆప్షన్స్ ఉంటుందని చెప్పేసి ఈ 3లోనే పెట్టేస్తూ ఉంటారు. కొంచెం మీరు క్వశ్చన్ కూడా అర్థం చేసుకోండి. ఓకే, అంటే ఆడ్ గా ఉండేది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ చూడండి, అంటే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, అంటే 100 నుంచి 120 ఓకే, ఈ క్వశ్చన్స్ బిట్వీన్లో మీకు ఆడ్గా ఏమన్నా కనిపించిందా దాన్ని టిక్ చేసేసుకోండి. ఓకే, ఇలా అంటే ఈ క్వశ్చన్ బిట్వీన్లో మాత్రమే, ఇంకా దేంతో కూడా కాదు. 100 to 120 ఈ క్వశ్చన్ బిట్వీన్లో మీకు ఇలా ఆడ్గా కనిపిస్తే ఆ ఆప్షన్ని టిక్ చేసుకోండి. ఓకే, ఇది కూడా ఒక ట్రిక్ లాంటిది. ఓకే, ఇంతేనండి ఫిజిక్స్ చీట్ కోడ్స్. సో మనం నేర్చుకున్న చీట్ కోడ్స్ అనేవి ఇందులో వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి నేనైతే క్లియర్గా మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనము ఒక 40 to 50 క్వశ్చన్స్ వరకు నేనైతే చెప్పేసి ఉంటాను. ఇవి కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవే నేను ప్రాక్టీస్ చేయండి అని చెప్పట్లేదు, అంటే చీట్ కోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి లేదా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా,
అందుకోసం నేను ప్రీవియస్ పేపర్ తీసుకొని వచ్చి మరీ మీకు చూపిస్తున్నా. ఈ ప్రీవియస్ పేపర్ కూడా నేనేమి 2024 అదేం కాదు, 2025 మాత్రమే అది కూడా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అప్లై చేసి చూపిస్తాను ప్రీవియస్ పేపర్లో. ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే.